శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా నిన్నటి వరకు ఒక శ్లోకాన్ని చూసాం మనం. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మో మహాద్రిదృక్. మహాబుద్ధి. భగవంతుడు జ్ఞానస్వరూపుడు అని మనం గతంలో చెప్పుకున్నాం. మహాబుద్ధి. బుద్ధి అది ఒక ఇంద్రియం. జ్ఞానం అనేది మనసు ద్వారా నడిపించున్నది. ఈ బుద్ధి ఉంది కాబట్టే మానవుడు జంతువుల నుంచి వేరయ్యాడు. జంతువులకు లేనటువంటి జ్ఞానము, బుద్ధి, ఆ స్పృహ ప్రత్యేకంగా మానవుడికి ఉంది. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం. మానవుడు కూడా జంతువే, కానీ బుద్ధి జ్ఞానం అనేది ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇది కొంత ప్రత్యేకమైందని చెప్పబడింది. దుర్లభం అంటే ప్రత్యేకమైంది. భగవంతుడు మహాబుద్ధి. మానవుడికున్న బుద్ధి ద్వారా ఏమి సాధించాలి? బుద్ధి గమనంలో ఉండాలి. ఎప్పుడు అంటే బుద్ధి ముందుకు ప్రయాణిస్తూ ఉండాలి. బుద్ధి వికసిస్తూ ఉండాలి. ఎవాల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉండాలి. అంటే దాన్ని సాధిస్తూ ఉండాలి. బుద్ధి అనేది కొంత సాధింపబడేది. దాన్ని మన వాళ్ళు స్కిల్ అంటారు. నాలెడ్జ్ అంటేనేమో బోధిస్తే వస్తుంది. జ్ఞానము కొంత వేరు, బుద్ధి వేరు. జ్ఞానము బోధిస్తే వస్తుంది. అంటే ఒక గురువు గారు కూర్చోబెట్టుకొని ఏదైనా చదువు చెబితే వస్తుంది. చదువు ఒక జ్ఞానం. లేదా తెలియంది తెలుసుకోవడం ఒక జ్ఞానం. కానీ బుద్ధి రాదు. అపారమైన జ్ఞాన సంపన్నులు కూడా బుద్ధిహీనులుగా ఉన్నారు. అనేక రకాల చదువులు చదువుతారు, తర్వాత గొప్ప గొప్ప డిగ్రీలు, పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బుద్ధి గమనాన్ని చూస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది మేధావులకు కూడా. బుద్ధి వేరు. బుద్ధి అనేది ఒక స్కిల్తో సంబంధించిన నైపుణ్యం. అది తనకు తానుగా సంతరించుకునేది. బుద్ధి తనకు తానుగా దాన్ని ఎవాల్యూట్ చేసుకోవాలి, వికసింపజేసుకోవాలి. తనకున్న నైపుణ్యాన్ని సాధన ద్వారా దాన్ని పెంచుకోవాలి. అది మానవుడి ప్రయత్నం, మానవుడి ఉద్యోగం. అది ఉద్యోగం అంటే ప్రయత్నం. వాస్తవంగా ఉద్యోగం అనే పదానికి సంస్కృతంలో ఏమిటంటే ప్రయత్నము. ఏం ప్రయత్నమయ్యా? బుద్ధిని వికసింపజేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. సరే, మనకు లౌకికంలో ఉద్యోగం అంటే ఏదో సంపాదించుకోవడం, అది వేరు. ఆ ఉద్యోగం వేరు, అది కూడా ఉద్యోగమే. కానీ బుద్ధి వికసింపజేసుకోవడము ఉద్యోగము. కాబట్టి అది స్కిల్తో ఉంటుంది అన్నమాట, నైపుణ్యంతో కూడి ఉంటుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడు
విలువిద్యను నేర్పించాడు పాండవులకి, కౌరవులకి, అందరికీ కూడా. రాజగురువులు వాళ్ళు, రాజగురువులు కాబట్టి ఓన్లీ రాజకుమారులకు మాత్రమే నేర్పాలి, అంటే వేరే వాళ్ళకు నేర్పకూడదు అనేది వాళ్ళ వాళ్ళ రూల్ అప్పుడు. అంటే మాకు మాత్రమే చదువు చెప్పాలి గురువుగారు, ఇంకెవరికి చెప్పొద్దు, మా రాజవంశీయులకే మా ఇంటి టీచర్ మీరు అని చెప్పేసి. అందుకే ఆయన ఎవరికి, ఇతరులకు ఎవరికి కూడా ఆయన విద్య నేర్పరే. రాజగురువు కాబట్టి వాళ్ళు రాజాస్థానంలో ఉన్నారు, అందరికీ నేర్పుతున్నాడు. ఒక 100 మంది కౌరవులకి, 5 పాండవులకి, 105 మందికి విద్య నేర్పుతున్నాడు. కానీ దీంట్లో విద్యాధికుడు ఎవరయ్యా అంటే అర్జునుడు అయ్యాడు. ఎందుకయ్యాడంటే వాడి స్కిల్ వేరు, వాడి బుద్ధి గమనాన్ని షార్ప్ చేసుకున్నాడు. సవ్యసాచి ఆయన. బాణాలు వేయటము ద్రోణాచార్యుడు ఎడమ చేత్తో బాణం వేయటం నేర్పలేదు అర్జునుడికి, కుడి చేత్తో మాత్రమే అందరికీ నేర్పాడు కుడి చేత్తో బాణం వేయటం. కానీ అర్జునుడి యొక్క షార్ప్నెస్ ఏంటంటే, అరే ఎడమ చేత్తో ఎందుకు వేయకూడదు, గురువుగారు లేని సమయంలో ప్రాక్టీస్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్. ఆయన ఏమీ నేర్పలే, వీడే నేర్చుకున్నాడు. అది బుద్ధి గమనము. అందరూ గురువుగారు ఏం చెప్తే చేశాడు, కానీ వీడు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఎడమ చేత కూడా బాణం వేయడం నేర్చుకున్నాడు. సవ్యసాచి అంటారు అందుకే. కుడి చేత ఎడమ చేత విలువిద్య నేర్చుకున్నవాడు కాబట్టి అర్జునుడిని సవ్యసాచి అంటారు. అదేవిధంగా శబ్దభేది నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడు చెప్పలే. శబ్దభేది అంటే శబ్దం ఎటువైపు వస్తే అటువైపు బాణం వేయటం. చెప్పని కూడా నేర్చుకుంటాడు. అంటే ఏదో కుక్క అరిచింది, వేట కుక్క, అదేదో మీదకి వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి, ఎక్కడ ఉంది అని చెప్పేసి శబ్దం వచ్చిన వైపుకు ఒక బాణం వేశాడు, అది పోయి కుక్కకు తాకి. అయితే శబ్దం ద్వారా కూడా మనం బాణం వేయవచ్చు, ప్రాక్టీస్ చేశాడు. దానివల్ల శబ్దభేది ఆయనకు వచ్చేసింది. ఇంకా అనేక రకాలైనటువంటి విద్యలు ఆయన ద్రోణాచార్యుడు చెప్పకుండానే నేర్చుకున్నాడు. అది అర్జునుడి యొక్క స్కిల్, అది స్కిల్, హయ్యెస్ట్ స్కిల్ ఉన్నవాడు అనమాట. మహాభారతంలో మనం అర్జునుడి ప్రతి పాత్ర ఒక రకమైనటువంటి మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. మహాభారతంలోని పాత్రలు కానీ, రామాయణంలోని పాత్రలు కానీ అంత ఈజీగా మనం తీసివేయడానికి, ప్రతి పాత్ర ఒక వజ్రం. ఎవ్రీ క్యారెక్టర్ మనని ఇన్స్పైర్ చేస్తుంది. చదవాల్సిందే, చదివితేనే కదా ఏదైనా తెలిసేది, దేంట్లో ఏముందని తెలిసి. మహాబుద్ధి, మనకున్నటువంటి బుద్ధి చేత, మనకున్నటువంటి జ్ఞానము చేత బుద్ధిని వికసింపజేసుకొని అది వికసిస్తూనే ఉండాలి నిరంతరం నిరంతరం నిరంతరం. అంటే ప్రతి మనిషి కొంత తెలివిని సాధిస్తూనే ఉండాలి. ఇక అయిపోయింది, నేను నేర్చుకునేది ఏమీ లేదు అనడానికి వీల్లేదు. అన్నీ నేర్చుకున్నవాడు మహాబుద్ధి, ది క్లవర్ ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణ, భగవంతుడు. ఆయన నేర్చుకోవాల్సింది ఇంకేమీ లేదు. మొత్తం బుద్ధికి ఒక ఆకారాన్ని ఇస్తే ఆయన శ్రీమన్నారాయణుడు. నాలెడ్జ్ స్కిల్ మాత్రమే. స్కిల్ ఈజ్ ఆఫ్ గాడ్. గాడ్ని ప్రేయర్ చేయడం దేనికి అంటే, దేవుడా నాకు ఒక మంచి స్కిల్ ఇవ్వు, ఒక నైపుణ్యాన్ని ఇవ్వు, జీవితాన్ని ఛేదించడానికి కావలసినటువంటి ఒక మంచి వెపన్ ఇవ్వు నాకు. ఆ వెపన్ ఏంటయ్యా అంటే నాలెడ్జ్. ఇది ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జయిస్తాం, ఎక్కడైనా ఉండగలుగుతాం. అందుకే అర్జునుడు జగదేక వీరుడయ్యాడు. విలువిద్యలో ఇక హైయెస్ట్ వరల్డ్ ఛాంపియన్ వాడు. ఎవరితోనైనా యుద్ధం చేస్తాడు. అంటే బాణాలు వేయటంలో మాత్రమే. మిగతా విద్యలు కొంతమంది వేరే వాళ్ళు నేర్చుకున్నారు. దుర్యోధనుడు అనుకోండి, గదాయుద్ధం వాడు భీముడి కన్నా బాగా నేర్చుకున్నాడు. వాడి స్కిల్ అది. భీముడు తక్కువే ఒక రకంగా.
అంత నైపుణ్యాన్ని సాధించాడు వాడు కూడా. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానము ద్వారా బుద్ధిని వికసింపచేస్తూ, అందుకే బుద్ధ భగవానుడు కూడా బుద్ధం శరణం గచ్చామి, బుద్ధియే శరణం నాయన. ఎవరికైనా ఎవడి బుద్ధి వాడిని వికసింపజేస్తుంది, తరింపజేస్తుంది. ఆ బుద్ధియే భగవత్ స్వరూపము. ఆయన కూడా నమ్మాడు. భగవంతుడి స్వరూపం ఏంటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా భగవత్ స్వరూపుడు. అంత ఈజీ కాదు సాధించటం. ఒక అబ్దుల్ కలాం పేపర్లు వేశాడట. రే వాటే గ్రేట్ హీరో ఆఫ్ ది వరల్డ్. పేపర్లు వేసి బతికాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. రాష్ట్రపతి అనేది ఆయనకు చిన్న ఉద్యోగంలాగా అనిపించిందట. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తనని సైంటిస్ట్ అని పిలవడమే ఇష్టం అని చెప్పాడు. వరల్డ్ 5 సైంటిస్టులో ఆయన ఒకడు. వరల్డ్ ఫేమస్ 5 మెంబర్స్లో ఆయన ఒకడు సైంటిస్ట్. ఒక స్వామి వివేకానంద మెట్రికులేషన్ ఫెయిల్, కానీ తన బుద్ధి ద్వారా గొప్పవాడైపోయాడు. ఇట్లా బుద్ధి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అనేది మనం ఆర్జించినది. మనం స్కూల్కి పోతే వస్తుంది, కాలేజీకి పోతే వస్తుంది, గురువుగారు చెబితే వస్తుంది, కానీ బుద్ధి రాదు. బుద్ధిహీనులు ఎంతోమంది ఉన్నారు చదువుకొని. బాగా చదివిన వాళ్ళు బుద్ధి లేనటువంటి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మహాబుద్ధి, ఆయన యొక్క రూపం మహాబుద్ధి. అటువంటి బుద్ధిని సంతరించుకున్నవాడు కూడా దైవస్వరూపుడే. అలాంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, మహాబుద్ధి అనేటువంటి దాన్ని ఎవరైతే సంతరించుకుంటారో సాధన ద్వారా, వాళ్ళు కూడా దైవస్వరూపులుగానే భాషింపబడతారు. అందుకే ఆదిశంకరాచార్య మహాస్వామి దైవ సమానుడయ్యాడు. రామానుజాచార్య మహాస్వామి దైవ సమానుడయ్యాడు. ఈవెన్ బ్రహ్మంగారు దైవ సమానుడు. అరవింద ఘోష్ దైవంతో సమానం. రమణ మహర్షి, వాళ్ళంతా బుద్ధిని సంతరించుకున్నారు. కాబట్టి ఆ మహాబుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దైవ సమానులు, దైవాంశ సంభూతులు. దైవమే, అంశే కాదు దైవమే. కాబట్టి అటువంటి బుద్ధిని ఇచ్చువాడు, అటువంటి బుద్ధిని కలిగి ఉండువాడు మహాబుద్ధి. తన బుద్ధి చేత నిరంతరము పర్యవేక్షిస్తూ ఉంటాడు. పర్యవేక్షణ, నాలెడ్జ్ ఒక ఐ అన్నమాట, ఒక కన్ను. జ్ఞాననేత్రం అంటారు. అందుకే జ్ఞాననేత్రం ద్వారా చూస్తారు. భగవత్ స్వరూపులంతా జ్ఞాననేత్రంతో దర్శిస్తారు. వాళ్ళకున్న బుద్ధి చేత షార్ప్నెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ బుద్ధి చేత ఎదుటి వాళ్ళని, ఎదుటి పరిస్థితుల్ని, సమాజాన్ని ఇట్లా ఆకలింపు చేసుకుంటారు. వాళ్ళు ఏం బయట తిరగరు, సమాజం ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది అనేది. అట్లా ఆకలింపు చేసుకుంటారు అంతే. అది ఎట్లా వస్తుందయ్యా అంటే ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా వస్తుంది. మహా గొప్ప బుద్ధి గల వాళ్ళందరూ కూడా పర్యవేక్షకులే. అంటే ఒకసారి సమాజంలోకి వెళ్ళి తిరిగి ఈ సమాజం యొక్క గమనాన్ని దర్శించినవారు, పరిశీలిస్తూ దర్శించినవారు. బుద్ధ భగవానుడు అంతే. 6 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు శంకరాచార్య మహాస్వామి తిరిగాడు ఊరికే. అట్లా భిక్షాటనే వాళ్ళది. బుద్ధుడు కూడా భిక్షాటనే. మగధ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసి, భార్యని పిల్లవాడిని వదిలిపెట్టేసి, మహారాజు వదిలిపెట్టేసి భిక్షాటన చేస్తూ తిరిగాడు. ఈ ఐశ్వర్యము కానీ, ఈ భోగము కానీ, ఈ రాజ్యము కానీ ఇదేది కాదు అసలు. ఇదంతా మిథ్య. అట్లా వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళంతా బుద్ధిని సంతరించుకొని గొప్పవాళ్ళు అయ్యారు, సాధకులయ్యారు.
దైవాంశ సంభూతులయ్యారు. అది ఉంటేనే తప్ప సాధ్యం కాదు. అది బుద్ధిని సంతరించుకోవడం అంటే సాధ్యం కాదు. దైవాంశం ఉండాలి. ఆయన అంశం ఉంటేనే తప్ప అది సాధ్యమవుతుంది. నిరంతరము పర్యవేక్షణ ఇస్తుంటాడు. తన సృష్టించినటువంటి విశ్వాన్ని తన బుద్ధి చేత, జ్ఞాననేత్రము చేత పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. అది ఆయన స్వభావం, అది ఆయన ఉనికి. దేవుడు ఏం చేస్తుంటాడు అంటే పరిశీలిస్తుంటాడు, తన సమాజాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. మహావీర్య, మహాబుద్ధి, మహావీర్య రెండు ఒకే రకమైనటువంటి కొంత పర్యాయ పదాలు అయినప్పటికీ మహావీరత్వం వేరు. బుద్ధి ద్వారా వీరత్వం అంటే జ్ఞానంలో వీరుడు అన్నమాట. బుద్ధిలో వీరుడు, నాలెడ్జ్లో వీరుడు. మిగతా వాళ్ళు అంటే శారీరక వీరత్వం వేరు. శారీరక వీరత్వం అంటే యుద్ధ నైపుణ్యాన్ని సంతరించుకోవడం, యుద్ధ విద్యలు నేర్చుకోవడం. అది అర్జునుడు చేశాడు. ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడు ఎంతటి కార్యమైన. యుద్ధరంగంలో నేను ఒక్కడిని సరిపోతానని చెప్పాట. ఎంత కాన్ఫిడెంట్ వాడి మీద. 11 అక్షోణిల సైన్యం ఎదురుగా ఉంది. నేను జయిస్తాను, నేనొక్కడిని కొట్లాడతాను వీళ్ళతోటి, మీరంతా అవసరం లేదు. పాండవుల్ని, అన్నదమ్ములంతా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఒరే నాయన, అట్లా సరిపోదురా నాయన, నువ్వు ఒక్కడికి సరిపోదు. అరివీర భయంకరులు ఉన్నారు ఎదురుగా, మహాక్రూరులు. వాళ్ళ ధాటికి తట్టుకోవాలంటే అందరం యుద్ధం చేయాలని చెప్పేసి కృష్ణుడు బోధించాడు. అప్పటిదాకా ఒక్కడిని సరిపోతాడన్నమాట. అందుకే అర్జున్ లాంటి వాడు ఒక్కడు చాలు యుద్ధరంగంలో అంటారు. నిశ్చల బలోన్నతుడు, ఎంతటి కార్యమైనా సునాయాసంగా చేస్తాడు. అలాగే మహావీర్య, బుద్ధిలో వీరత్వాన్ని ప్రదర్శించడం. అంటే మన నాలెడ్జ్ని చూస్తేనే ఎదురువాడారే వీడిని మనం తట్టుకోలేవురా అనుకుంటాడు. ఇప్పుడు శతావధానం ఉంది, సహస్రావధానం, ద్విసహస్రావధానం. గురువుగారు గరికెపాడి నరసింహారావు గారు, మాడుగుల నాగమణి శర్మ గారు గురుగారు, వాళ్ళ ముందు కూర్చొని సాహిత్యంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, తర్కంలో కానీ, అలంకారంలో కానీ, వ్యాకరణంలో కానీ ఆయన కూర్చొని మాట్లాడలేదు. మహావీరత్వం అన్నమాట. అంటే బుద్ధి వీరత్వం, జ్ఞానంలో వీరత్వం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేసి, ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక పెద్ద మిషన్ ఆగిపోయింది సడన్గా. అంటే రన్ అవుతూ టక్మని ఆగిపోయింది. ఇంకా మిషన్ ఒక 10 కోట్ల మిషన్ అది. దాన్ని బాగు చేయాలి, లేదంటే రోజుకు ₹1 కోటి నష్టం వస్తుంది. అయితే టెక్నీషియన్ని పిలిచారు, మెకానిక్ని పిలిచారు అనమాట. ఫ్యాక్టరీ మెకానిక్, తర్వాత ఇంకా పెద్ద మెకానిక్ని పిలిచారు. ఒరే బాబు, ఏమైందిరో చూడండి రా. వాడు అటు చూసి ఇటు చూసి, సార్ ఏమైందో అర్థం కావట్లేదు సార్, ఇది మంచి కొత్త మిషనే కానీ టక్కున ఆగిపోయింది, ఎందుకో అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నారు. మరి ఎట్లా బాబు, ఇది ఏం చేద్దాం, మరి ఎట్లా, మీకే అర్థం కాలేదంటే ఇప్పుడు ఎట్లా? రోజుకు ₹1 కోటి నష్టం వస్తుంది ఫ్యాక్టరీకి, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు, కార్మికులంతా ఇబ్బంది పడతారు. ఎట్లా అంటే సార్, జపాన్లో ఒకడు ఉన్నాడు సార్, వాడు ఇలాంటి మిషన్లు చూస్తాడు, జపాన్ నుంచి ఒకరిని తీసుకొచ్చారు. జపాన్ టెక్నీషియన్ తీసుకొచ్చేసి వాడు ఒక పరిశీలనగా చూశాడు, ఒక 5 నిమిషాలు చూసేసి, అరే ఒక చిన్న నట్టు ఒకటి తీసుకురా అంట. ఒక చిన్న ₹5 నట్టు, 5 రూపీస్. ఎక్కడో అడుగు భాగంలో కింద అదేదో ఓపెన్ చేశాడు, దాన్ని తీసేసాడు, ఆ పాతది నట్టుని తీసేశాడు, కొత్త నట్టు వేసాడు, ఫిట్ చేశాడు, మళ్ళీ ఆ మూత పెట్టాడు. అరే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే
సార్ మీ పేమెంట్ ఎంత, మీరు దీన్ని బాగు చేశారు కాబట్టి అన్నాడు. 50 లక్షలు ఇవ్వండి అన్న. వెంటనే ఒక 50 లక్షలు ఇచ్చేసి ఆ టెక్నీషియన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న లోకల్ టెక్నీషియన్స్ అంటే ఫ్యాక్టరీ టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా ఏం సార్ 50 లక్షలు ఇచ్చిరానికి, అరే మాకు నెల మొత్తం కష్టపడితేనే మాకు 50,000 ఇస్తలేరు, మేము ఇంత పెద్ద టెక్నాలజిస్ట్, మేము మా నెల రోజులు కష్టపడినా కానీ మాకు అంత రాదు, 50 లక్షల సార్. వాడు ఏం చేసిండు, వాడు జపాన్ నుంచి దిగిండు, ప్లేన్ ఖర్చులు కూడా మనమే. మళ్ళా వాడు ఒక 5 రూపాయలు తీసుకొచ్చేసిండు, ఆ నట్టేసిండు. అప్పుడు ఎండి గారు ఏమంటారంటే, ఒరే నాయన, వాడు నట్టేసినందుకు నేను ఇవ్వలే 50 లక్షలు, కానీ నట్టు ఎక్కడ పెడితే బాగుపడుతుందో వాడికి తెలుసు, మీరు చెప్పలే. చిన్నదే విషయం, చిన్నదే, కానీ వాడి బుద్ధి ఎంత షార్ప్ ఉంది చూడండి. మిషన్ని ముట్టుకోలేవాడు, వచ్చిండు, చూసిండు, 5 నిమిషాలు పరిశీలించిండు, ఎక్కడ ప్రాబ్లం ఉందో వాడు తక్కువని చెప్పేసి 5 నిమిషాల్లో 5 రూపాయల నట్టుతోటి వాడు 10 కోట్ల మిషన్ను బాగు చేసి 50 లక్షలు ఇవ్వడంలో వానికి ఏం ఇబ్బంది ఏం లేదు కదా. వాడి బుద్ధికి ఇవ్వాల్సిందే. చదువుకున్న చదువుకు ఆ నాలెడ్జ్కి మనం లెక్క కట్టాం, వాడి శ్రమకు కాదు. వాడు అంత షార్ప్నెస్ బుద్ధి ఉంది, కానీ మీకుందారు 5-6 గంటలు పరిశీలిస్తుంది, చూస్తుంది, అదంతా ఇప్పుతుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ చేసిరి, ఏడ ఖరాబ్ అయిందో మీకు తెలియదా. వాడు చెప్పాడు కాబట్టి, అంటే నాలెడ్జ్ అనేది హయ్యెస్ట్లో ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ మాత్రమే వాడు బాగు చేసే ప్రయత్నం చేస్తాడు మేధావి. సమాజంలో కూడా అంతే, ఎక్కడ రుగ్మత ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మేధావులు. ఒక కందుకూరి వీరేశలింగం, ఒక రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు, ఒక్కళ్ళేమిటి, ఎక్కడ ప్రాబ్లం ఉందో ప్రాబ్లం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు శుద్ధి చేస్తారు, దాన్ని చేసుకుంటూ వస్తారు. వాళ్ళకి తెలుసు సమాజంలో ఎక్కడ నిజమైన సమస్య ఉందో. నిజమైన సమస్యను గుర్తించి దాన్ని కరప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మేధావులు. వాళ్ళు మేధావి యొక్క తత్వం అది, ఎందుకంటే అంత బుద్ధిని కలిగి ఉంటారు. అంటే మేధావి ముసుగులో ఉన్నవాళ్ళు ఉంటారు, ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ చూడకుండా ఎక్కడో వాడికి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వాడి నాలెడ్జ్ని ఉపయోగిస్తాడు. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది దాని జోలికి పోడు. వీడు కూడా మేధావే, తెలుసు వాడికి సమస్య ఎక్కడుంది, కానీ సమస్య అక్కడుందని చెప్తే మనకు బెనిఫిట్ ఏముంది. మనం చేస్తే ఏది చేసినా కానీ మనకెంతో కొంత డబ్బు రావాలి, యశస్సు రావాలి, కీర్తి రావాలి, పేరు రావాలి, ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలి, ఇంకేదో చేయాలి, సమాజం నన్ను గుర్తించి శాలువాలు కప్పాలి. ఇది వీడు కూడా బుద్ధిమంతుడే, కానీ సమస్య దగ్గర ప్రారంభం చేయడు. సమస్య లేని చోట సమస్యను సృష్టించి అక్కడ ప్రారంభం చేస్తాడు. వాడు కుయుక్తులు కలవాడు, వాడు కూడా బుద్ధిమంతుడే, వాడు కూడా గొప్పవాడే, కానీ దుర్యోధను లాంటి వాడు. దుర్యోధను కూడా వాస్తవంగా గొప్పవాడు, చాలా చదువుకున్నవాడు, యుద్ధతంత్రాలు తెలిసినవాడు, అన్ని రకాల సామాజిక వ్యవస్థ వాడికి తెలుసు, కానీ కుతంత్రము ఉంది అన్నమాట వాడికి. బుద్ధిమంతుడే కానీ కుతంత్రంగా ఉన్నట్టయితే వాడు యశస్సును పొందలేడు. ఎప్పుడో ఒకప్పుడు మేధావి మాత్రమే విజయాన్ని సాధిస్తాడు. అది దాన్ని ఏమంటారంటే మహావీరుడైనటువంటి బుద్ధి కుశలత కలవాడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా తన జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. స్వస్తి.